జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పల్నాడు జిల్లా జాతీయ బీసీ సంఘం యువజన విభాగ అధ్యక్షులు లీగల్ సెల్ చైర్మన్లకు నియామక ఉత్తర్వులు జారీ. ఈ సందర్భంగా పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయాల నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంకు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర సంఘ అధ్యక్షులు వై నాగేశ్వరరావు, రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జి ఎనగాల నూకాలమ్మ హాజరయ్యారు. చిలకలూరుపేట నియోజకవర్గ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ని పల్నాడు జిల్లా యువజన విభాగ అధ్యక్షులుగా నియామక పత్రం అందజేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు యాదవ్ గారికి మరియు బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎలగాల నూకాలమ్మ గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు పాత్రికేయ మిత్రులకి, నా బీసీ సోదరులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ పల్నాడు జిల్లా బీసీ సంఘం బీసీ సెల్ లీగల్ సెల్ చైర్మన్గా నన్ను ప్రకటించినందుకు అధ్యక్షుల వారికి, మహిళా అధ్యక్షుల వారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కృషి మన బీసీ సంఘానికి నేను ఎంతవరకు తోడ్పడగలను అంతవరకు సాయశక్తులా ప్రయత్నించి 100% పని చేసి పెడతానని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మహిళా అధ్యక్షుల వారికి ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను మన బీసీ సంఘానికి సూచించి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది బాబాయ్ అని నన్ను తీసుకొచ్చిన పృథ్వీ సాయికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొత్తం 146 కులాలు, 130 నుంచి 140 కులాలు, 139 కులాలు దగ్గరగా ఉన్నాయి. అలానే నాకు ఇంత చిన్న వయసులోనే నియోజకవర్గ అధ్యక్షులుగా ప్రకటించి, కొంతమంది అయితే ఆ రోజు చిన్నపిల్లోడికి ఇచ్చారు, చిన్నపిల్లోడికి నియోజకవర్గ అధ్యక్షుడు ఏంది అని చెప్పేసి ఇచ్చిన 10 నిమిషాలకే ఆ రోజు కొంతమంది హేళనగా మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఎవరు అన్నా కాదన్నా కూడా పృథ్వీ అయితేనే బాగుండిద్ది అనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా వచ్చి చిలకలూరుపేట ముదిరాజ్ కళ్యాణ మండపంలో చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రకటించి వెళ్ళడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం సాదులూరులో ఒక రజిక మహిళ రోడ్డు మీద పెట్టుకొని హోటల్ పెట్టుకొని బతుకుతుంటే, కొంతమంది అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ హోటల్ పడేసి మా ఇంటికి అడ్డంగా ఉంది, మా ఇల్లు అమ్మాలంటే మీ హోటల్ తీసేయాలి అనే పరిస్థితిలో ఆవిడ నవక్రాన్ బాటిల్ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటే కనీసం ప్రభుత్వం కూడా స్పందన లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం లోకల్ ఎస్ఐ కూడా స్పందన లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడని మనమే 2 వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళ సొంత గ్రామం నుంచి గుంటూరు కలెక్టరేట్కి తీసుకెళ్ళి కలెక్టరేట్లో ఇదే 3 రంగుల టవల్తో మేము ధర్నా చేసి ఎస్ఐ గారికి, కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన 2 గంటల్లో ఎస్ఐ గారిని పిలిచి కలెక్టర్ గారు వెంటనే ఆ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కేసు ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలానే పాత్రికేయ విలేకరు పల్లపు శివపాలయ్య, నా తోటి మిత్రుడు, పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో అవమానం చేస్తే దాంట్లో కూడా ఈ ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆ రోజు మనం అతనికి అండగా నిలబడటం జరిగింది. అలానే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 నుంచి 25 సమస్యలకి ప్రతి దానికి అర్ధరేతిరి లేకుండా అపరేతిరి లేకుండా అక్కకి ఫోన్ చేసి, అక్క ఇది పరిస్థితి, పలానోళ్ళకి చిన్న సమస్య వచ్చింది, వాళ్ళకి ఎవరు లేరు, ఖచ్చితంగా మన సంఘం నిలబడాల్సిందే అంటే నాతో పాటు
మా అందరితో పాటు మేమైతే లైవ్లోకి వెళ్తే అక్క అధికారులను నిద్రపోనీయకుండా ముందు ఆ సమస్య పరిష్కరించే విధంగా అక్క చూసే ప్రయత్నం ఈ 5 సంవత్సరాల నుంచి నేను నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగాను అంటే నా ఒక్కరితో కాదు, నా వెనకున్నటువంటి మా తమ్ముళ్ళు, మా అన్నలు, అట్లానే మా సలహాదారుడు కొండమట్ల నాగేశ్వరరావు గారు, అట్లానే నా మిత్రుడు గుంజి బాజీ, అట్లానే వెంకటన్న, అట్లానే నాగేష్ గారు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఎంతో కష్టపడి నాకు పేరు వచ్చింది అంటే నేను ఒక్కనే కాదు, నా వెనక వాళ్ళందరూ కూడా ఉండబట్టే నాకు పేరు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మా నూతన అధ్యక్షులైనటువంటి వై నాగేశ్వరరావు గారు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటనలో భాగంగా ఈరోజు చిలకలూరిపేటకి విచ్చేస్తే, ఈరోజు కాదు మీరు నియోజకవర్గ అధ్యక్షులు కాదు, నువ్వు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్నాడు జిల్లా యువజన విభాగానికి నిన్ను ప్రమోషన్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నూకానమ్మక్క గారు, నాతో పాటు పమిడి రాజ్ కుమార్ గారిని పల్నాడు జిల్లా లీగల్ సెల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాజ్ కుమార్ గారు ఈ సంఘాలు మొత్తం కాదు, నాకు ప్రాక్టీస్ సరిపోతుందంటే లేదు, మీ సహాయ సహకారాలు జాతీయ బీసీ సంఘానికి మీ సహాయ సహకారం ఉండాలి అని చెప్పేసి మేమే అందరం కూడా వెళ్ళి మేమందరం ఆయనకి రిక్వెస్ట్ చేసి కావాలని మనం తీసుకొచ్చుకోవడం జరిగింది రాజ్ కుమార్ గారిని. అలానే నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పల్నాడు జిల్లాలో భాగంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక మహా సంస్థగా, ఒక నాయకుల్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీగా, ఒక నాయకులను తయారు చేయడానికి పునాది అయ్యి ఎంతో గర్వంగా అనేక మందిని సర్పంచులుగా, అనేక మందిని జడ్పీటీసీలుగా, అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఆఖరికి రాజ్యసభ సభ్యులుగా కూడా పంపించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి, అలాగే మా అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారిది, అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిది. అలాంటి సంస్థలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మొన్న ఎన్నికలకు ముందు కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం 40 మందిని ఎమ్మెల్యేలుగా, 8 మందిని మినిస్టర్లుగా, 7 మందిని ఎంపీలుగా, అనేక మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే బీసీ కార్పొరేషన్కు 896 కోట్లు నిన్ననే నిధులు కేటాయించడం వల్ల బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. దీనికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము మద్దతు ఇచ్చాము, ప్రభుత్వం వచ్చింది, బీసీలకు మంచి జరిగింది అనే ఆనందంలో ఉన్నాం. అలాగే ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో గత 5 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేస్తూ బీసీ యువతకి, మహిళలకి, అందరికీ బీసీలకు ఉన్న సమస్యల మీద అతి చిన్న వయసులోనే తను పోరాటం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చి అనేక మంది ఇబ్బందులు తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నియోజకవర్గ అధ్యక్షుడిగా పృథ్వీ సాయి అలాంటి వ్యక్తిని ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛగా నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు, ఇది పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు తిరిగి చక్కగా కమిటీలు ఏర్పాటు చేసుకునే రైట్స్ అతనికి ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తను రాజ్ కుమార్ గారు లీగల్ అడ్వైజర్గా, ఈ జిల్లా లీగల్ అడ్వైజర్గా రాజ్ కుమార్ గారిని, ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మంచి లాయర్గా పేర్కొంటుకొని బీసీ సమస్యల మీద పోరాటం చేయడానికి నేనున్నాను అని ముందుకొస్తూ అనేక సలహాలు, సూచనలు తమ్ముడు పృథ్వీ సాయికి ఇస్తూ
అండదండగా ఉండేటటువంటి సోదరులు రాజ్ కుమార్ గారిని కూడా లీగల్ అడ్వైజర్గా ఈ జిల్లాకి నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మా రాష్ట్ర అధ్యక్షుడు జరిగింది. ఈ రోజు నుంచి వీరిరువురు కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ పాత కమిటీలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న కమిటీలన్నీ కూడా మళ్ళీ రద్దు అవుతుంది, మళ్ళీ పునఃప్రారంభిస్తూ వాళ్ళందరినీ కలుపుకొని ఈ బీసీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తారని ఆశిస్తూ ఈ రోజు నుంచి వారికి పూర్తి అధికారాలు ఇస్తున్నాం. అలాగే ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉద్యమాల గడ్డ పల్నాడు జిల్లా అనేది ఈ రోజున పోయినసారి ఒక బీసీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. అది చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇక్కడ బీసీలు అనేవాళ్ళు పరిణతి చెందారు, చైతన్యవంతులయ్యారు, రాజ్యాధికారానికి దగ్గర చేశారు. అదే స్ఫూర్తితో మీరు ఇంకా లీడర్స్ని తయారు చేసుకోవాలని, పేద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటం చేయాలని, మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలని, అందరూ కూడా చట్టసభల్లోకి వెళ్ళడం కోసం సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, ఎమ్మెల్యే దాకా ఎదగడానికి కృషి చేయాలని, దీనికి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా మీ వెన్నంటి తోడుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు దశాబ్దకాలం నుంచి విద్య, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా బీసీలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం ఉన్నారు. వారి అభివృద్ధి కాంక్షతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ గారు అయిన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, మరి అట్లాగే మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ ఎలగాల నూకాలమ్మ గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ కూడా పల్నాడు జిల్లాలో మరి మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకుడిగా ఉంటూ అనేక పోరాటాలలో మాతో పాటు భాగస్వామ్యం చిన్న వయసులోనే అలవర్చుకున్న మేమంతా సాయి అని పిలుచుకుంటున్నాం పృథ్వీరాజు గారు. అతనికి మరి ఈ జిల్లా యువత బాధ్యతల్ని అప్పచెప్తూ సంఘం బలోపేతం చేసుకుంటూ అట్లాగే బీసీ సమస్యలపైన పోరాటం చేయవలసిందిగా మరి పిలుపునివ్వడానికి ఆయనని నియమించడం జరిగింది. మరి అట్లాగే లీగల్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా బీసీలకు సంబంధించి మరి సలహాలు, సూచనలు, అవసరమైతే కోర్టు ద్వారా బీసీలకు న్యాయం చేయడానికి రాజు గారిని మరి లీగల్ సెల్ రాజ్ కుమార్ గారిని లీగల్ సెల్ జిల్లా చైర్మన్గా నియమించడం జరిగింది. వారు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు ఇక్కడ చాలామంది మరి డాక్టర్ గారు, మరి మిగతా ముఖ్య నాయకులంతా మొదటి నుంచి ఉద్యమానికి అనేక విధాలుగా సపోర్ట్ అందించినారు. వారికి మరి ప్రెస్ మిత్రులు కూడా మాకు ఎప్పుడు చిలకలూరుపేటకు వచ్చినా కూడా బీసీ సమస్యలపై ఎప్పుడు గలం వీపినా కూడా సమాజానికంతా మరి మీరు అర్థం లాంటి వారు, అన్ని విషయాల్ని ప్రజలకు ఆకలింపు చేసుకున్న ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకోవచ్చు. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనేమి, ఏదైతే పాదయాత్రకు అంటే ఈ గవర్నమెంట్ రాక మునుపు ఏవైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలన్నిటినీ మరి పాదయాత్రలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎక్కడ కలిసినా కూడా బీసీ సమస్యలపైన తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసే అంశాలని తీసుకుంటాం. ఒకటి, బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాం. గత ప్రభుత్వంలో 24%తో మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిపిన దాన్ని 34%తో ఎలక్షన్స్ జరుపుతాం. మరి అట్లాగే బీసీ భవనాలని ప్రతి జిల్లాలో నిర్మిస్తాం. అట్లాగే మరి 37,000 కోట్లని బడ్జెట్గా ఇస్తాం. మరి
ఏదైతే ఈ చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం మీద